కామారెడ్డి జిల్లా బహుజనులపై దాడులు చేస్తే సహించేది లేదు. మాజీ ఎంపీపీ సాయిలకి అండగా ఉంటాం. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మాజీ ఎంపీపీ సాయిలు మంగళవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కామారెడ్డిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎల్లారెడ్డి సీఐ అకారణంగా అధికార పార్టీ నేతల మెప్పు పొందడానికి అన్యాయంగా సాయిలపై దాడి చేయడం ఇంతవరకు సమంజసమని మీడియా సమావేశంలో సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ పడిగేల రాజేశ్వరరావు మాట్లాడారు. సమావేశంలో సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ పడిగేల రాజేశ్వరరావు, గాంధారి మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు, గాంధారి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీరావు, సదాశివనగర్ మండల బీసీ నాయకుడు కలాలి సాయిగౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రవణ్ నాయక్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, లింగంపేట్ మాజీ వైస్ ఎంపీపీ సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ నరసింహులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంఘటన దురదృష్టకరం. అందుకు బాధ్యులైన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక బాధ్యత గల పోలీస్ అధికారులు మరి ఉద్యోగ రీత్యా బాగు చేయాలి కానీ ఏదో అధికార పార్టీకి తొత్తులుగా మారి మరి ఎవరిని పడితే వారిని అంటే ఒక బహుజనుల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఆయన జయంతి రోజే మరి బహుజనుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పటికైనా కానీ అధికార పార్టీ సిగ్గుండాల. అంబేద్కర్ అంటే మా మనిషి అని ఇలా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరుగుతుండు. అటువంటి మహనీయుడైన అంబేద్కర్ జయంతి నాడు కూడా ఒక ప్రశాంతత లేకుండా బహుజనుల మీద దాడులు చేయడం అంటే సిగ్గుసేటు. ఇవి ఒక సిఐ కూడా ఒక బహుజనుడే, మరి సిఐకి ఉండాలా. ఇవాళ అధికార పార్టీ నాయకుల మెప్పు పొందడం కోసం ఇవాళ అమాయక ప్రజల మీద దాడులు చేసి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అశాంతికి గురి చేయడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే పరిస్థితి ఇట్లా కొనసాగితే మరి రాబోయే రోజుల్లో ఎవరైతే ఇటువంటి దాడులకు చేపడుతున్నారో వారిని గ్రామాలలో కూడా అడుగుపెట్టనీయం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇదే ప్రవర్తన చేస్తే మరి గ్రామాలలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదు మీకు. మరి టీఆర్ఎస్ బలగం అంటే తక్కువ లేదు, మేము కూడా అన్నింటికి సిద్ధమున్నాం. ఇప్పటికైనా మా కార్యకర్తలే కాదు వాళ్ళు బహుజనులు. ఎందుకంటే అంబేద్కర్ అందరి మనిషి అని చెప్పి ఆయన జయంతి రోజు ఆ పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఫ్లెక్సీల పేరు చెప్పి మీరు దౌర్జన్యం చేయడం సిగ్గుసేటు. ఇప్పటికైనా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాల కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటనపై. అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.